పరిశుద్ధాత్మల పైన నింద వేయకండి. ఎందుకంటే ఎవరికైనా క్షమాపణ ఉంటుంది. ఎవరు దేవుడిని దూషించిన, తండ్రిని దూషించిన క్షమాపణ ఉంటుంది, కుమారుణ్ణి దూషించిన క్షమాపణ ఉంటుంది. కానీ పరిశుద్ధాత్ముణ్ణి దూషిస్తే మాత్రము క్షమాపణ లేదని ఆయన వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్ముడిలో శక్తి లేదా, అందుకే నేను పడిపోతున్న, పరిశుద్ధాత్ముడిలో శక్తి లేదు కాదు. దేవుడు మనందరికీ మనసు ఇచ్చాడు, ఫ్రీ విల్ అనేది ఇచ్చాడు. మీరు ఎవరిని జయిస్తారో అది మీ చేతిలో ఉంది. నమ్మిన వారు ఉంటే ఆమెన్ అంటారా? మీరు అంటే పరిశుద్ధాత్ముని ముందు నిలబెడతారా? అది మీ చేతిలో ఉంది. లేకపోతే పరిశుద్ధాత్ముడు వద్దు, నాకు నా శరీరమే జయించాలి అనాలా? అది మీ చేతిలోనే ఉంది. ఇట్ ఈస్ నాట్ ద న్యూ నేచర్ దట్ ఈస్ రాంగ్, ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్. పరిశుద్ధాత్ముడు ఆ నూతన స్వభావం అనేది చాలా శక్తివంతమైనది. కానీ మనము ఎవరిని జయించడానికి అనుమతిస్తున్నామో వారే మన జీవితంలో బలము పొందుకుంటూ ఉంటారండి.